నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్‌గా అయితే రోజుకి ఒక వీడియోనే చేస్తానండి నేను జనరల్‌గా. ఎందుకంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఎక్కువ ఎక్కువ వీడియోలు పెట్టాలని పెట్టినా గానీ ఇద్దరు ముగ్గురు కామెంట్స్‌లలో తర్వాత పర్సనల్‌గా మెసేజ్ చేసి అడిగారనమాట. అంటే మిడిల్ ఈస్ట్‌లో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా! ఫ్లైట్స్ రూట్స్ వేరే ఆల్టర్‌నేట్ రూట్స్ ఏమన్నా ఉన్నాయా? డిలేస్ ఉన్నాయా? ఫ్లైట్‌లు నడుస్తున్నాయా? అని చెప్పేసి అందుకని చెప్పేసి ఒక క్విక్ వీడియో తర్వాత నిన్న కూడా ఒక 2, 3 న్యూస్‌లు చూశాను నేను. అందుకని చెప్పి క్విక్ వీడియో చేస్తున్నా. సో మీకు వర్త్ అనిపిస్తే చూడండి. ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి. అంటే ఆల్టర్‌నేట్ రూట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఫ్లైట్స్ ఎలా తీసుకోవాలి? ఏంటి అంటే యూకే, యూఎస్, కెనడా ట్రావెల్ చేసే వాళ్ళ కోసం అనమాట ఈ పర్టిక్యులర్ వీడియో. దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్‌గా పాజిటివ్ వీడియో చేస్తేనేమో ఇట్లాంటి వీడియోలు చేస్తామంటారు. నెగెటివ్ వీడియో చేస్తే ఇట్లాంటి వీడియో చేస్తావా అంటారు. వ్యూస్ కోసం, డబ్బుల కోసం అంటారు. సో, ఒకవేళ మీకు ఎవరికైనా సరే వ్యూస్ కోసం, డబ్బుల కోసం వీడియోలు చేయాలనిపిస్తే మాత్రం నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ పెట్టండి. పెడితే నేను మీకు ఎడిటింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో అన్నీ నేర్పిస్తా. సో, హ్యాపీగా చేసుకోవచ్చు. సో, అప్పుడు మీకు పెయిన్ తెలుస్తది. అంటే మీరు నాకు నెగెటివ్‌గా మీరు నన్ను ఎలా టార్గెటెడ్‌గా కామెంట్ చేస్తున్నారో, ఆ పెయిన్ మీకు తెలియాలంటే మీరు కూడా బెటర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడైనా గానీ ఒకటికి నచ్చుతది, ఒకళ్ళకి నచ్చుతది. సో, ఇప్పుడు నా వీడియోస్ చూసి ఇంటర్వ్యూలకెళ్ళి వీసాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది నాకు కామెంట్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. మీరు టార్గెటెడ్‌గా కామెంట్ చేస్తుంటే మరి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరికి నచ్చే వీడియోలనేవి ఉండవండి. సో, మీరు కూడా స్టార్ట్ చేయండి. డబ్బులు బాగా వస్తున్నాయని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు హ్యాపీగా స్టార్ట్ చేయండి. నేనే మీకు సపోర్ట్ ఇస్తా, కంటెంట్ ఇస్తా, అన్నీ ఇస్తా. మీరు తీసుకోండి, వీడియోలు చేయండి. ఎడిటింగ్ కూడా నేర్పిస్తా. మీకిది ఓపెన్ ఆఫర్ అనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకెళ్తే యాక్చువల్‌గా ప్రస్తుతానికేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అది ఇంకా స్టిల్ క్లోజింగ్‌లోనే ఉంది. కొన్ని పంపిస్తున్నారు నౌకల్ని, కొన్ని పంపియట్లేదు అని జెప్పన్నారు. అది మరి ప్రస్తుతానికి ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఫ్యూయల్‌కి అది హార్ట్ అనమాట. సో, యాక్చువల్‌గా మన ఇండియాలో గూడా ఒక 74 డేస్ వరకు మనకు నిల్వలున్నాయి ప్రస్తుతానికని. గ్యాస్ ఆహ్, అవైలబిలిటీ లేదని. సో, ఇగ రకరకాల న్యూస్ అయితే వస్తున్నాయి. కానీ 22% ఆఫ్ ది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసు ఎల్ఎన్‌జీ తర్వాత పెట్రోల్, డీజిల్ ఖతార్, యూఏ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటివన్నీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వస్తాయి. అది ప్రస్తుతానికి సంక్షోభంలో ఉంది కాబట్టి మనకి ఇలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చింది. ఫ్లైట్‌కి సంబంధించినటువంటి ఇంధనం ఏదైతే వాడతారో అది కూడా షార్టేజ్ ఉండటం వలన ఏంటంటే బ్యారెల్ రేట్ పెరుగుతా ఉంటది కదా! స్టాక్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా గాని. ఆ రేటు పెరగటం వలన వీళ్ళు మన ఎయిర్‌లైన్స్ వాళ్ళు రేట్ పెంచారనమాట. ఓకే. సో, దీని గురించి డీటెయిల్స్ ఇచ్చే ముందు ఒక 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. దుబాయ్ గురించి ఎవరైనా సరే మీరు ఆహ్, వీడియోస్ అంటే దుబాయ్ లోకల్‌గా ఎవరైనా వీడియోస్ రికార్డ్ చేసి పెడుతుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దుబాయ్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఉంది. నిన్న కూడా నేనేదో బీబీసీలో చదివాను నేను. బ్రిటిష్‌కి సంబంధించిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని చార్జ్ చేశారు. అంటే ఈ శకలాలు పడతాయి గదా! అవేవో తీసి పెట్టారు. అందుకని జెప్పేసి వాళ్ళకున్న డిజిటల్ మీడియా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళని చార్జ్ చేశారు. ఇంకా 20, 30 మంది గూడా ఇలాంటి చార్జెస్ పెడుతున్నారు అని జెప్పేసి. సో, కాబట్టి ఎవ్వరు గూడా దయచేసి లోకల్ వీడియోలు రికార్డ్ చేసి పెట్టకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయింది అంటే వాళ్ళు ఆల్రెడీ గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఎవరైనా సరే లోకల్‌కి సంబంధించిన ఎటువంటి వీడియోలు గాని, అంటే వార్ రిలేటెడ్ వీడియోస్ పెడితే మాత్రం మేము కేసులు పెడతాం అది ఇది అని చెప్పి అన్నారు కాబట్టి మీరు ఆహ్, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా పర్సనల్ వీడియోలు చేసుకోవటం వేరు. దీనికి సంబంధించిన సెన్సిటివ్ మ్యాటర్స్‌ని దుబాయ్ క్రెడిబిలిటీని దెబ్బతీసేలాగా పెట్టకూడదు అనేది. సో, అవి చూసుకోండి. అవి పెట్టకండి. అలాగే ఇలాంటివి మ జనరల్‌గా ఏదో జరిగిపోతుంది అది ఇది అని న్యూస్ వస్తే మాత్రం మీరు కొంచెం భయపడకండి. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే మిడిల్ ఈస్ట్ ద్వారా ఫ్లైట్స్ అయితే నడుస్తున్నాయి కానీ డిలేలు నడుస్తున్నాయి. అయితే మీరెవరైనా స్టక్ అయ్యి ఉంటే మీ ఫ్లైట్ స్కెడ్యూల్స్ అవి మాత్రం చెక్ చేసుకోవాలి. దానికి వేరే ఆల్టర్‌నేట్ అయితే ఏం లేదు. సో, నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏముంది అంటే మీకు యూరోప్ వెళ్ళొచ్చండి. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైటు లండన్‌కి ఉంది. తర్వాత మన ఢిల్లీ నుంచి మళ్ళీ లండన్‌కుంది. బాంబే నుంచి లండన్‌కుంది. ఇలాగ రకరకాల ఏరియాల నుంచి లండన్‌కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇండియా నుంచి. తర్వాత మీరు యూరప్, జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కెళ్ళొచ్చు. లేకపోతే స్విట్జర్లాండ్ గానీ, లేకపోతే ఫ్రాన్స్ గానీ, ఇలా చాలా రకరకాల ఎయిర్‌పోర్ట్‌కైతే మీరు వయా యూరప్ ఎళ్తాను అంటే ఎళ్ళొచ్చనమాట. సో, వయా యూరప్ ఎళ్లి అటునుంచి మీరు యూఎస్ గానీ, కెనడా గానీ రీచ్ అవ్వచ్చు. సో, అదొక ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఉంది. తర్వాత ఈజిప్ట్ మించి ఎళ్ళొచ్చు. టర్కీ గూడా ప్రస్తుతానికి బానే ఉంది. టర్కీ మించి గూడా ఎళ్ళొచ్చు. సో, ఇవన్నీ ఆల్టర్‌నేటివ్ రూట్స్ అనమాట. ఇంకా లేదు అంటే ఇటువైపు సింగపూర్ గానీ, లేకపోతే మలేషియా గానీ అటువైపు గూడా ఎళ్ళొచ్చు. కానీ అవి లాంగర్ రూట్స్ అవుతాయనమాట. ఇప్పుడైతే ఎయిర్ ఇండియా గూడా వాళ్ళు ఫ్యూయల్ చార్జెస్ పెరగటం వలన అంటే ఎయిర్‌లైన్స్‌కి వాడేటువంటి దాని చార్జెస్ పెరగటం వల్ల వాళ్ళేం చేశారంటే ఇవాళ నుంచి టికెట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారనమాట.
మిగిలిన ఫ్లైట్స్ గూడా వేరే ఏమున్నాయో స్లోగా కొంతమంది ఇంక్రీజ్ చేస్తున్నారు. కొంతమంది చేస్తామని చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లైట్ చార్జెస్ అయితే పెరిగే ఛాన్స్ డెఫినిట్‌గా ఉంది. ఎందుకు అంటే రీజను ఇదే. మెయిన్ ఏంటంటే వయా మిడిల్ ఈస్ట్ ఎళ్ళేటువంటి ఫ్లైట్స్ ఆగిపోవడం ఒకటి. తర్వాత ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఒకటి క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి సరిపోయిన ఫ్యూయల్ లేకపోవటం వలన, తర్వాత ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము పాకిస్తానీ అది ఎయిర్ స్పేస్ యూజ్ చేసుకొని ఎళ్ళడానికి లేదు. అప్పుడేదో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం ఏదో జరిగిందనేసి అంటారు. ఎందుకంటే మనకి సంబంధించిన ఫ్లైట్‌లు అటువైపు నుంచి ఎళ్ళకూడదు. ఇండియాకి సంబంధించిన ఫ్లైట్‌లు. కాబట్టి మనం ఆ ఎయిర్ స్పేస్ యూజ్ చేసుకోవడానికి లేదు కాబట్టి మనం ఆల్టర్‌నేట్ అంటే ఆల్టర్‌నేట్ రూట్ చుట్టూ తిరిగి ఎళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఫ్లైట్ డ్యూరేషన్ పెరుగుతది. దానివల్ల లాంగర్ రన్ ఉంటది గదా! ఇప్పుడు 4 అవర్స్‌లో ఎళ్ళే డెస్టినేషన్‌కి 6 అవర్స్ ఎళ్ళామనుకోండి మనకు లాంగ్ రూట్ వలన ఫ్యూయల్ ఎక్కువ కాలుతది. ఎక్కువ కాలటం వలన ఏమవుతదంటే వాళ్ళకి బర్డెన్ పెరుగుతది కాబట్టి ఎయిర్‌లైన్స్‌కి రేట్లు పెంచుతారనమాట. సో, ఇలాగా మెయిన్ ఆ ఎయిర్ స్పేస్ లేకపోవటం ఒక హెడేకు. ఈ మిడిల్ ఈస్ట్ అనేది హార్ట్ ఆఫ్ ది ఇండియాకి ఎటు చూసినా గాని ఒక మంచి హార్ట్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. సో, దాని ద్వారా ఎళ్ళేటువంటి ఫ్లైట్‌లే చాలా ఉంటాయి యాక్చువల్‌గా. వాళ్ళు రోజుకి కొన్ని వేల, లక్షల ఫ్లైట్‌లు ఎళ్తూ ఉంటాయండి మన మిడిల్ ఈస్ట్ వయా నుంచి. ఎందుకంటే మంచి కనెక్టింగ్ పాయింట్ అది. ఈవెన్ అమెరికాకి గూడా అబుదాబి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గూడా ఉంది చూసారు గదా! అది గూడా మంచి కనెక్టింగ్ పాయింట్స్ అనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి 100% ఆగిపోలేదు. నడుస్తున్నాయి స్లోగానైతే న్యూస్ మీడియాలో అయితే ఉంది గానీ, డిలేస్ బాగా నడుస్తున్నాయి. అన్‌సర్టెనిటీ ఉంది గాబట్టి, ఆల్టర్‌నేట్ రూట్స్ అయితే ఇందాక నేను చెప్పినట్టు యూరోప్ గానీ, సింగపూర్ గానీ, అంటే ఏషియాలో ఇటు సైడ్ గానీ, సో, అవి చూసుకోండి. ఫ్లైట్ టికెట్ రేట్స్ గూడా చాలా పెరిగినాయనమాట. వీలైతే ప్రస్తుతానికి ఈ అన్‌సర్టెనిటీ తెలిసే వరకు మీరు ట్రావెల్ అవాయిడ్ చేయడమే బెటరు. బట్ లేదు తప్పదు అనుకుంటే రూట్ ఏదన్నా చూసుకొని మీరు బుక్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.